ఆనంద గుడిలో దండం పెట్టుకుంటూ ఉండగా అనన్య అక్కడికి వచ్చేసి ఆంటీ అని పిలుస్తుంది. ఆనంద వెనక్కి తిరిగి చూడగానే మీతో ఒక విషయం చెప్పాలి అని అంటే చెప్పు ఏంటది అని ఆనంద అంటే అనన్య అంటుంది శరణ్యకి ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా ఆంటీ అని చెప్తే ఆనంద శరణ్యక నీకా అని అంటూ అడుగుతుంది. లేదా ఆంటీ నేనెందుకు నా చెల్లెలు గొప్పింటి కోడలుగా అవ్వాలి అనుకుంటే వద్దనుకుంటాను, కావాలి అంటే శరణ్యని పిలిచి అడగండి అని అంటూ అనన్య చెప్తుంది. ఆ మాట వినేసరికి ఆనంద శరణ్యని పిలుస్తుంది. శరణ్య వచ్చి ఆనంద ముందు నించుని సీరియస్గా ఏడుస్తూ నించుంటే ఆనంద మాత్రం కోపంగా సీరియస్గా చూస్తూ ఉంటుంది. అంతలో గీత విశ్వనాథం వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారు. రావటంతో ఏమైంది చెల్లమ్మ అని విశ్వనాథం అంటే శరణ్య ఇలా చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటే ఆనంద అంటుంది నా కోడలికి ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదంట అన్నయ్య అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా విశ్వనాథం గీత షాక్ అయిపోతారు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని అంటే ఒకసారి మీరే కనుక్కోండి అని ఆనంద అంటే అప్పుడు శరణ్య ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. గీత అంటుంది ఏంటే అనన్య చెప్పింది నిజమా అని అడగటంతో అవునమ్మా అని అంటూ శరణ్య చెప్తుంది. ఆ మాట విని గీత విశ్వనాథం ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పక్కనే ఉన్న దర్శన్ చాలా హ్యాపీగా ఉంటాడు. వెంటనే ఏం మాట్లాడుతున్నా శరణ్య అని అంటూ గీత అంటుంది అవునమ్మా ఈ పెళ్ళి నేను చేసుకోలేనమ్మా, నేను చేసుకోలేను అని ఏడుస్తూ ఉంటుంది. శరణ్య ఏడుస్తూ ఉంటే ఇంకా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఆనంద కూడా ఏమీ అర్థం కాక అలాగే కోపంగా చూస్తూ ఉంటుంది శరణ్యని. ఇంతటితో రేపు 14th రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.